ఐబొమ్మ నిర్వాహకులు రవి పోలీస్ కస్టడీ ముగిసింది. న్యాయస్థానం విధించిన 12 రోజుల కస్టడీ సోమవారంతో ముగిసింది. ఐబొమ్మ కేసులో కీలక వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. విచారణలో రవి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను అతని ముందుంచారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లను రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రహ్లాద్ను బెంగళూరు నుంచి పిలిపించి రవి ఎదుట విచారించారు. తన పేరుతో రవి పాన్ కార్డ్, లైసెన్స్ తీసుకున్నట్లు కూడా తెలిసి ప్రహ్లాద్ ఆశ్చర్యానికి లోనైనట్లు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి ఐబొమ్మ రవిని ప్రశ్నించారు. విదేశాల్లో ఎందుకున్నారని ప్రశ్నించగా తాను కూకట్పల్లిలో ఉన్నానంటూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉంటే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడంతో జనవరి 6 వరకు న్యాయాధికారి రిమాండ్ విధించారు. దీంతో ఐబొమ్మ రవిని చెంచలగూడ జైలుకు తరలించారు. కూకట్పల్లిలో ఉన్నాను. విదేశాలు వెళ్ళారని చెప్పారు. ఓకే, విదేశాలు వెళ్ళారని మీరు చెప్పారా? ఓకే, కూకట్పల్లిలో ఉన్నాను. విదేశాలు వెళ్ళారని చెప్పారు. ఓకే, విదేశాలు వెళ్ళారని మీరు చెప్పారా? ఓకే.